హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం నామినేషన్స్ లో భాగంగా అవినాష్ తప్ప మిగతా అందరు హౌస్ మేట్స్ రావడం జరిగింది కదా. ఇకపోతే నబిల్ అండ్ ప్రేరణ డెసిషన్స్ లో మీకు ఎవరిది బాగా నచ్చింది? నాకైతే ప్రేరణనే కరెక్ట్ అనిపించింది. ఆడియన్స్ గెలిపిస్తేనే నేను ఇక్కడ ఉంటాను, అంతేగాని నాకు ఇలా కొనుక్కోవడం ఏమీ వద్దు అన్నట్లుగా చాలా స్వీట్ గా మాట్లాడుతుందా. కానీ నబిల్ ఏమిరా అంటే ఏకంగా 15 lakhs రాసేసాడనమాట సేవ్ అవ్వడానికి. మీకు ఎవరిది జెన్యూన్ అనిపించిందో కామెంట్ బాక్స్ లో చెప్పేయండి. ఇకపోతే మనం ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందో ఏమో చూసేద్దామా. గౌతమ్ కృష్ణ అయితే టాప్ రేస్ లో దూసుకెళ్లిపోతున్నాడబ్బా. విత్ 31.54% ఆఫ్ ఓటింగ్ తో ప్రస్తుతానికి అయితే హైయెస్ట్ ఓటింగ్ నడుస్తుంది. అంతేకాదు నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ ఉన్నాడు. నిఖిల్ వచ్చేసి 20.68% ఆఫ్ ఓటింగ్ తో సెకండ్ హైయెస్ట్ గా ఉన్నాడా. వీళ్ళిద్దరికి వచ్చేసి ఒక రోజు ఒకరు టాప్ ఉంటే ఇంకో రోజు ఇంకొకరు టాప్ ఉన్నారనమాట. ప్రస్తుతానికి గౌతమ్ వర్సెస్ నిఖిల్ హైయెస్ట్ హ్యూజ్ ఫ్యాన్ వార్ అయితే నడుస్తుంది. మరి మీరు ఎవరిని సపోర్ట్ చేయాలనుకున్నారో కామెంట్ బాక్స్ లో చెప్పేయండి. ఆ తర్వాత ప్రేరణ అయితే ఉంది. ప్రేరణ వచ్చేసి థర్డ్ పొజిషన్ లో 14.87% ఆఫ్ ఓటింగ్ తో అయితే కొనసాగుతుంది ప్రస్తుతానికి. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ 12.5% ఆఫ్ ఓటింగ్ తో ఫోర్త్ హైయెస్ట్ గా కొనసాగుతుంది. ఆ తర్వాత రోహిణి వచ్చేసి 10.3% ఆఫ్ ఓట్లతో ఫిఫ్త్ లీడింగ్ గా కొనసాగుతుందా. అందరికన్నా లీస్ట్ లో ప్రస్తుతానికి అయితే నబిల్ అయితే ఉన్నాడు. నబిల్ వచ్చేసి 10.1% ఆఫ్ ఓటింగ్ తో మాత్రమే ఉన్నాడనమాట ప్రస్తుతానికి. ఈ వారం వచ్చేసి డేంజర్ జోన్ లో మనం చూసుకున్నట్లయితే గనక విష్ణుప్రియ, రోహిణి అండ్ నబిల్ ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి పెద్ద తేడా అయితే లేదు. వీళ్ళ గ్రాఫ్ కొంచెం అటు ఇటుగా నడుస్తుంది. సో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది కామెంట్ బాక్స్ లో చెప్పేయండి.